ఎట్ లాస్ట్ మహాశివరాత్రి రానే వచ్చింది. సో ఈ హ్యాపీ ఒకేషన్ సందర్భంగా అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ లార్డ్ శివ ఏంటి అంటే, నెంబర్ 1, శివ ఈజ్ అన్ ఆదియోగి. శివుడిని ఆదియోగి అంటారు. అంటే హీఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగిస్ అని. ఎందుకంటే శివుడే యోగాని, మెడిటేషన్ని, స్పిరిచువాలిటీ అనే కాన్సెప్ట్స్ని మనుషులకి ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ వాళ్ళకి వాళ్ళ బాడీని, మైండ్ని కంట్రోల్ చేయడానికి వీటిని ఒక టూల్స్లా వాడమని నేర్పించాడు. ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ని హిమాలయాస్లో ఉన్న కాంతి సరోవర్ దగ్గర సప్తఋషులకు నేర్పించి అవి మనుషులకు అందించమని చెప్పాడంట. అందుకే ఆ మహాశివుడిని ఆదియోగి అని అంటారు. అండ్ శివుడి నుంచే తమకు కావాల్సిన వాటి గురించి హిమాలయాస్లోకి వెళ్ళి తపస్సులు చేయడం, కొన్ని సంవత్సరాలు నేర్పుతో పట్టు వదలకుండా ఏదైనా పని చేస్తే ఫలితం దక్కుతుంది అన్న కాన్సెప్ట్ నేర్పించింది ఈ మహాశివుడే. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నాట్యం అండ్ నటరాజస్వామి. యాక్చువల్లీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, మన హిందూ కల్చర్లో డ్యాన్స్ అనే కాన్సెప్ట్ని మొట్టమొదటిగా మనుషులకి నాట్యం రూపంలో నేర్పించింది ఎవరో కాదు, ఆ మహాశివుడే. అందుకే శివుడినే నటరాజస్వామి అని కూడా అంటారు. అండ్ ఆయన చేసే తాండవాన్ని శివతాండవని అండ్ కాస్మిక్ డ్యాన్స్ అని కూడా అంటారు. అండ్ డ్యాన్స్ చేస్తే మనలో యూనివర్స్ని అంతరించేంత ఎనర్జీ పుట్టుకొస్తుందని, అండ్ డ్యాన్స్ వల్ల వీ కెన్ బ్రింగ్ అవుట్ అవర్ ఎనర్జీస్ అని తన శివతాండవంతో ప్రూవ్ చేసింది ఆ మహాశివుడే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ద డ్యువల్ నేచర్ ఆఫ్ లార్డ్ శివ. మీరు గమనిస్తే జనరల్లీ మనకి శివుడు 2 రూపాలలో కనిపిస్తాడు. ఒకటి ఉగ్ర రూపంలో భయంకరంగా, అండ్ రెండోది శాంతి రూపంలో చాలా పీస్ఫుల్గా. దీని మీనింగ్ శివుడు అవసరమైనప్పుడు తన కోపాన్ని అండ్ లేనప్పుడు శాంతిని ప్రదర్శిస్తాడని. అండ్ వేదాలలో శివుడిని రుద్రుడు అని కూడా అంటారు, అంటే గాడ్ ఆఫ్ యాంగర్ అని. ఇక్కడ యాంగర్ అంటే నార్మల్ యాంగర్ కాదు, ఇట్స్ ఎ కన్స్ట్రక్టివ్ యాంగర్. కోపం అందరికీ వస్తుంది, ఆ మహాదేవునికి వస్తుంది, నాకు వస్తుంది, మీకు వస్తుంది. కానీ ఆ మహాదేవుడి కోపంలో తన శివతాండవంతో ఈ విశ్వాన్ని అంతరించేంత శక్తి ఉంటుంది. మనం కూడా మన కోపంలో ఉన్న శక్తిని డిస్ట్రక్టివ్గా కాకుండా, ఎవరైనా మనల్ని తిట్టినా అవమానించినా ఆ కోపాన్ని మన లోపలనే పెట్టుకొని మనలో మనమే కుమిలిపోకుండా దాన్ని కన్స్ట్రక్టివ్గా రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళి పట్టుదలగా మార్చుకొని మనం ఎదగడానికి యూజ్ చేసుకుంటే వీ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ అని ఆ మహాశివుడు అండ్ అతని శివతాండవమే నేర్పించాయి. నెక్స్ట్ నెంబర్ 4, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. వెస్టర్న్ సొసైటీ నుంచి ఈ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ ట్రెండ్ అయినా మన ఇండియాలో మాత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి, అండ్ అది శివుడి నుంచి, ఈ మహాశివరాత్రి నుంచే స్టార్ట్ అయ్యింది. యాక్చువల్లీ సైన్స్ ప్రకారం మైటోకాండ్రియా అని మన సెల్స్లో ఒక పదార్థం ఉంటుంది. అది మనం తినే ఫుడ్ని ఎనర్జీలాగా కన్వర్ట్ చేసి మన బాడీకి డైలీ వర్క్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. అయితే అన్నిటిలానే ఈ మైటోకాండ్రియాకు కూడా డీటాక్స్ అవసరం, అంటే రెస్ట్ అవసరం. సో అప్పుడప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లేదా ఉపవాసం ఉన్నప్పుడు మనం ఫుడ్ తినకుండా, దానికి పని పెట్టకుండా బ్రేక్ ఇస్తే ఇట్ విల్ వర్క్ బెటర్. అండ్ అదే హార్వర్డ్ స్టడీస్లో కూడా ప్రూవ్ అయింది. అండ్ ఈ ఆచారాన్ని ఈ వెస్టర్న్ సొసైటీస్ ఈ మధ్య పాటిస్తున్న మనం మాత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ మహాశివరాత్రికి, దేవీ పూజలకి, వ్రతాలకి పాటిస్తున్నాము. అండ్ నెక్స్ట్ నెంబర్ 5, శివ ఆల్ ఓవర్. మన ఇండియాలో నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అందరూ పూజించే ఒకే ఒక గాడ్ ఈ మహాశివుడు. అంతలా ఆ శివుడి ప్రభావం ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ఇండియా, అదర్ కంట్రీస్ లైక్ నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, మలేషియా, సింగపూర్లో కూడా ఉంది. ఎందుకంటే శివుడు అలాంటి యూనివర్సల్ థింగ్స్ రీప్రజెంట్ చేస్తాడు కాబట్టి. శివుడు ఒక దేవుడు మాత్రమే కాదు, ఈ 21st సెంచరీలో హీస్ ద సింబల్, సెల్ఫ్ డిస్కవరీకి సింబల్, ఇన్నర్ పీస్కి సింబల్, మనల్ని మనం రీఇన్వెంట్ చేసుకోవడానికి సింబల్, అర్ధనారీశ్వరుని రూపంలో తమ భార్యలని అదర్ హాఫ్గా ట్రీట్ చేయమని చెప్పిన సింబల్, కోపం ఎంతున్నా శాంతియుతంగా జీవితాన్ని గడపాలని నేర్పించిన సింబల్, యోగా, మెడిటేషన్, డ్యాన్స్, ఫాస్టింగ్, జాగరణ, ఇలా ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ మనుషుల జీవితాలని ప్రభావితం చేసిన సింబల్. అందుకే ఏ దేవుడికి లేని ఫాలోయింగ్ కానీ, గుళ్ళు కానీ, గోపురాలు కానీ ఆ మహాశివుడికి ఉన్నాయి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇంతలా మన మనుషుల జీవితాలని ప్రభావితం చేసినందుకు ఆ మహాశివుడిని రిమైండ్ చేసుకోవడానికనే శివపార్వతుల పెళ్లి రోజని
పాల సముద్రం నుంచి వచ్చిన హాలాహలాన్ని తాగి ఈ విశ్వాన్ని కాపాడాడని శివతాండవం చేసిన రోజుని ఎవ్రీ ఇయర్ మనము ఈ మహాశివరాత్రిని జరుపుకుంటాము. అండ్ ఈ మహాశివరాత్రి రోజున కాస్మిక్ అలైన్మెంట్స్ ప్రకారం, గ్రహాల మూమెంట్స్ ప్రకారం మన ఎర్త్ 23.5 డిగ్రీస్లో టిల్ట్ అయ్యి తిరుగుతుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ పొజిషన్కి వచ్చినప్పుడు ఎనర్జీ అప్స్కేల్ అయి ఉంటుందని, అండ్ ఆ రోజు అలర్ట్గా ఉండి జాగరణ చేస్తే మన బాడీలోకి ఎనర్జీ అప్స్కేల్ అయ్యి మనం స్ట్రైట్గా నించున్నా కూర్చున్నా మన స్పైన్కి ఆ ఎనర్జీ వస్తుందని, అందుకే శివరాత్రి రోజు జాగరణ చేయమంటారు. అండ్ మనం కొంచెం జూమ్ చేసి చూస్తే మన మెయిన్ ఇండియన్ ఫెస్టివల్స్ అన్నీ లైక్ దివాళీ, మహాశివరాత్రి, ఉగాది, గణేష్ చతుర్థి, ఇలా ప్రతిది కూడా మన సీజన్స్ లైక్ రెయినీ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ యొక్క ఎండింగ్ని, బిగినింగ్ని డినోట్ చేసేలా ఉంటాయి. అండ్ మన ఇండియాలో వీకెండ్స్ అనే కాన్సెప్టే ఉండేది కాదు. కాబట్టి వేరే ఊర్లకు పనులకు వెళ్ళిన వాళ్ళు ఈ సీజన్స్ ఎండింగ్ అండ్ బిగినింగ్కి ఇంటికి వచ్చి ఈ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అంతలా మన ఫెస్టివల్స్ కానీ, మన కల్చర్స్ కానీ, మన పద్ధతులు కానీ ఈ విశ్వంలో ఉన్న గ్రహాల నుంచి రోజుల వరకు ప్రతి దానికి రిలేట్ అయి ఉంటాయి. అలాంటి గ్రేట్ అండ్ డీప్ రూటెడ్ ఫెస్టివల్స్ మనవి. అందుకే వి నీడ్ టు సెలబ్రేట్ అవర్ ఫెస్టివల్స్. అండ్ మన జీవితాలకి ఒక మీనింగ్ని, ఇన్ని మెసేజెస్ ఇచ్చిన ఆ మహాశివుడి గుర్తుగా వీ నీడ్ టు సెలబ్రేట్ దిస్ మహాశివరాత్రి. సో ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ మహాశివరాత్రి. అండ్ ఆల్ నైట్ జాగరణ చేసి మీరు కూడా ఎనర్జీని పొంది లీడ్ అన్ ఎనర్జెటిక్ అండ్ హ్యాపీ లైఫ్ త్రూఅవుట్ ద ఇయర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి అన్నోన్ ఫ్యాక్ట్స్, ఐడియాస్, ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ మన వేదాలలో, మన ఉపనిషదాలలో, మన ఇతిహాసాలలో కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. అండ్ వాటిని ఇలాంటి వీడియోస్ ద్వారా మీ వరకు అందించడమే మా గోల్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అండ్ నేనేమైనా అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ లార్డ్ శివ మిస్ చేస్తే ప్లీజ్ మెన్షన్ ఇట్ డౌన్ ఇన్ ద కమెంట్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.